లోకం ఎలా ఉంటుందంటే ఫలం కనుక పర్వతం అంత ఫలితం కనపడితే మనం చాలా గౌరవిస్తారండి, ప్రేమిస్తారండి, బంధువులు మిత్రులు అందరూ కూడా. నిష్ఫలత్వం, మనం ఏమీ చెయ్యలేకపోవడం కనపడించింది అనుకోండి, వెంటనే శత్రుత్వం పెరిగిపోతుంది. కానీ అమ్మవారు ఎలాంటిది అంటే మనం ఏదైనా చేసినా చెయ్యకపోయినా, అక్కడ ఏమన్నా ఆకు పువ్వు పెట్టినా, ఒకవేళ ఏమీ పెట్టకపోయినా, ఏమీ తేలేదమ్మా ఏమనుకోక ఒట్టి చేతులతో వచ్చా పర్వాలేదు, ఒట్టి చేతుల్లో మంచివి నమస్కారం పెట్ట, చేతిలో ఏదైనా ఉంటే దండం పెట్ట, కొబ్బరికాయ ఉంటే దండం ఎలా పెడతావు, ఇంతలా ఉంటుందా నమస్కారం, మధ్యలో కొబ్బరికాయ దాని దండమా, అచ్చిపండు ఉండగా దండం ఎలా పెడతావు, 100 రూపాయల నోటు ఉండగా దండం ఎలా పెడతావు, మధ్యలో ఎక్కడో అడ్డం వస్తుంది, జారిపోతుందేమో అని యథోపంగా సరిపోతుంది అనిపించింది. 100 రూపాయల నోటు పట్టుకుని దండం పెట్టాం, ఇది ఎవరో కొట్టేస్తారేమో, ఇది ఎవరో, ఈ 100 చూసుకోవడం సరిపోయింది నాకు 100, అమ్మవారు వెళ్ళేదా అది ఏమి లేకుండా ఉంటే ధనం స్వప్నం. అంటే రిక్తహస్తాలతో పెడుతున్నాం అనుకోకలేదండి. మనుషుల్ని గౌరవించడానికి కూడా అత్యుత్తమమైన విధానం నమస్కారమేనమ్మా.